నమస్తే అండి. మేము తంగడపల్లి గ్రామం బీకూడూరు మండలానికి ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాళ్ళం. మా సమస్య ఏంటంటే 2010వ సంవత్సరంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తలా 1 ఎకరా చొప్పున భూమి ఇచ్చినారు. ఆ 2010 నుంచి కూడా మాకు భూమి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎక్కడ ఇచ్చిందో కూడా తెలియదు, ఐడియా లేదు. కానీ ఆ ఇచ్చినప్పటి నుంచి కూడా మేము తర్వాత తెలుసుకొని మా భూములు మేము సాగు చేసుకుంటాం. ఆ తర్వాత ఏమి జరిగిందంటే 2019వ సంవత్సరం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసేసుకొని మా భూములను ఆక్రమించేసుకొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు. దీని విషయమే మేము పలుసార్లు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ చాలాసార్లు తిరిగినాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. కానీ మాకు ఎటువంటి అసలు ఏం జరగలేదు. జరగకపోగా కూడా మేము పొలాల దగ్గరికి వస్తే మమ్మల్ని కులం పేరుతో చాలా మాటలు మాట్లాడేసి మీకు పొలాలు అవసరం అనే పేరుతో మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ కూడా మమ్మల్ని మొదలుపెట్టినారు. సో ఫైనల్గా మేము చేసింది ఏంటంటే ఈ సంవత్సరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రెవెన్యూ సదస్సు అనేది ఒకటి జరిగింది. ఆ సదస్సులో మా విన్నపాలు మేము ఎంఆర్ఓ సార్ గారు మేము చెప్పుకుంటే మా భూములు అనేది వచ్చేసి 277 సర్వే నెంబర్లో వచ్చేసి ఉన్నాయని చెప్పేసి మాకు ఇక్కడ ఇచ్చి ఉన్నారు పొలాలు. దానికి సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. భూమి పట్టాలు, 1B అడంగళ్ళు, డీ ఫాములు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మాకు మేమేమి ఎటువంటి దౌర్జన్యం అయితే చేయలేదు. మేము వచ్చేసిన తర్వాత ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి మీ భూములు మీకే ఉన్నాయని చెప్పి మా భూములు మాకు సరిహద్దులు చూపించినా కూడా వీళ్ళు మమ్మల్ని మా పొలంలోకి రావద్దు, మా పొలంలోకి వస్తే మేము ఇక్కడే చచ్చిపోతామని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే స్థానానికి ఎదిగిపోయినారు. మేమైతే ఎటువంటి దౌర్జన్యం చేసి ఎవరి దగ్గర భూములు లాక్కోలేదు. మా ఎస్సీకి సంబంధించిన మనిషికి 1 ఎకరా ఉంటే ఆ ఎకరాల పొలాలు కూడా వీళ్ళు ఆక్రమించుకొని చేస్తున్నారు. ఇది చెప్పే విషయం ఏంటంటే 2006వ సంవత్సరంలో వీళ్ళకి భూములు పట్టాలు ఇచ్చినాయంట. 2006వ సంవత్సరంలో వీళ్ళకు వాళ్ళ పేరు ఎట్లా భూములు నాకు అసలు డీకేటీ పట్టాలు అనేది ఎవరికి లేని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి మస్తు శ్మశానం దారి కూడా ఉంటే అది కూడా ఆక్రమించేసుకున్నారు. సో ఫైనల్ అది లీవ్ ఇట్. దాని గురించి ఇప్పుడు మాకు ఉండే భూములలో ఒక్కొక్కరికి 1 ఎకరా, 5 మంది ఉన్నాం. 5 మందికి 5 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే దాన్ని కూడా కబ్జా చేసి దాన్ని కూడా ఇంకో విషయం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత మరి ల్యాండ్ ప్రొటెక్షన్ ఒకటి పెట్టినారు, ల్యాండ్ ట్రాపింగ్ అని. ఆ కేసు కూడా మేము కేసు ఫైల్ చేయబోతున్నాము. మా 5 ఎకరాల పొలాన్ని ఆక్రమించేసుకొని మా మీదే కేసులు పెట్టి మమ్మల్ని జైలు పెట్టి కొట్టించి వైఎస్ఆర్సీపీ తరపున అధికారులతో కుమ్మక్కైపోయి వాళ్ళ నాయకులతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర డబ్బులు ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లంచాలు తీసుకుని లంచాలు మా మీద వచ్చేసి మా పొలాలు లాక్కుని ఆక్రమణ చేస్తున్నారు. మమ్మల్ని మేము వదిలిపెట్టే సమస్య లేదు. మా భూములు మాకైతే కావాలి. కానీ మాకు సాయం చేసినటువంటి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మండల సర్వేర్ అయితేనేమి అందరూ వచ్చి మాకు సర్వే చేసి వాళ్ళ సమక్షంలో మాకు పొలాలు ఇచ్చినా కూడా లేదు ఇది మాదే, మా పొలాల్లోకి మీరు రావద్దు, వస్తే మేము చచ్చిపోతామనే బ్లాక్మెయిల్ కింద వాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దయచేసి మాకు సహాయం చేసి మా పొలాలు మాకు ఇచ్చున్నారు. మా పొలాలు మేము సాగు చేస్తున్నారు, మాకు అనుమతి కావాలి. వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మెయిన్ వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకోటి మేము టీడీపీకి సంబంధించిన వాళ్ళమని చెప్పి అసత్య ప్రచారాలు చేసి వీళ్ళు మళ్ళీ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే మేము టీడీపీ వాళ్ళమని చెప్పేసి మా ఈ రకమైన ఇది ఒక బ్లాక్మెయిలింగ్. మళ్ళీ మా మీద కేసులు పెట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులతో కుమ్మక్కైపోయి వాళ్ళ ఫోటోలు అలా అన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, టీడీపీ నాయకులు అంటారు. టీడీపీ నాయకులు మేము టీడీపీకి ఓటేసినాం. ఇది ఒక సెకండ్ థింగ్ ఆఫ్ చీటింగ్. ఏదేమైనా సరే మా పొలాలు మాకు వచ్చినాయి, సంతోషం. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, సీఎం చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ గారు కానీ చాలా కృతజ్ఞతలు. మేము మా పొలాలు మాకు ఇప్పించినందుకు దయచేసి మా పొలాలు మాకు ఇవ్వాలి. ఇప్పించినందుకు చాలా కృతజ్ఞతలు మేము.